చేశాము. అది ఇచ్చేస్తే ఇమీడియట్గా వాళ్ళు కొత్త మదర్ శాంక్షన్ ఇచ్చేస్తారు సార్. లేదు సార్, న్యూ వర్క్స్ కూడా తయారు చేశారు సార్, దానికి కూడా వస్తాయి సార్. ఇప్పుడు సెకండరీ ఎడ్యుకేషన్లో సమగ్ర శిక్ష అది సార్. సార్ ఇది పిఎంసి స్కూల్స్ది స్పర్శ్లో కొంత టెక్నికల్ ఇష్యూ వచ్చింది, రిజాల్వ్ అయింది సార్. నిన్నటి నుంచి మొదలు పెట్టాం సార్, బిల్స్ ఎక్కించడం ఆన్ టైం ఖర్చు పెట్టేస్తాం సార్. విల్ గో ఫర్ ది నెక్స్ట్. చెప్పింది ఈ నెల 15th లోపల ఖర్చు పెట్టాలని చెప్పి అంతేనా చెప్పాను లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో. 15th ఇది డెడ్ లైన్. ఆల్ డిపార్ట్మెంట్స్ దగ్గర లేకపోతే మీరు కూర్చొని లేకుంటే ఎవ్రీడే విల్ కాల్ యూ, అప్పుడైనా మీకు రిమైండర్ వస్తుంది. అదే మరి సోషల్ వెల్ఫేర్ లో కూడా సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ 65 crores ఒక హెడ్ లో వస్తే ఇంతవరకు జీరో ఎక్స్పెండిచర్. ట్రైబల్ వెల్ఫేర్ 70 వస్తే జీరో ఎక్స్పెండిచర్. హౌసింగ్ 369 వస్తే 0.02. సార్ ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. దిస్ ఇస్ సార్ PMUY సెకండ్ స్కీమ్ సార్, మన శాంక్షన్ అయినాయి. నాకు తెలియదు మా, నేనేమంటానంటే 15th ఇది డెడ్ లైన్ వీ హావ్ ఫిక్స్డ్. మీరు ఇవన్నీ నాకు చెప్తే నన్ను కన్విన్స్ చేయగలుగుతారు, కానీ ఏదైతే మీరు ఇచ్చిన మ్యాండేట్ మీరు చేయకుండా కానీ మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. అందుకే ఈ మంత్లో మీటింగ్ పెట్టింది సార్. ఈ అమౌంట్స్ రీసెంట్గా వచ్చినాయి సార్ స్పర్శలోకి. సో ఆల్ సార్ యాక్చువల్గా APEWADC ఇంజనీరింగ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చాం సార్, కొన్ని ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ చేస్తున్నారు సార్. సో నా విల్ స్పీడ్ అప్ సార్. నేను డ్రీమ్ చేస్తున్నా ఏమని, అవసరమైతే అసెంబ్లీ February 1st వీక్ పెట్టి లేదంటే 2nd వీక్ పెట్టి March 15th అంతా క్లోజ్ చేసి ఆ 15 days లో మళ్ళా ఢిల్లీకి వెళ్ళి మీరు ₹4 ఉంటే చేస్తారని నేను ఆలోచిస్తున్నా. మీరు అసలు ఇచ్చిన డబ్బులు 15 ఖర్చు పెట్టమని మీరు కూర్చున్నారు లేజర్గా. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. నెక్స్ట్ ఈ మంత్ లోపల కానీ మీరు పెట్టకపోతే మాత్రం ఇట్ విల్ బి వెరీ సీరియస్. ఐఎమ్ మేకింగ్ వెరీ క్లియర్. అండ్ దెన్ ఈవెన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో దే ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ మనీ. 320 crores 120 crores ఖర్చు పెట్టారు. సురేష్ పెట్టారు సార్, ఢిల్లీ పెట్టారు, చేశారు సార్. ఇంకా నేను వారానికి ఒకసారి మీటింగ్ పెట్టాల్సి వస్తుంది. ఇంకా మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఈ మార్కి చేస్తా కూర్చుంటే వారానికి ఒకసారి కూర్చొని పెట్టి చెప్పి దెన్ నెక్స్ట్ లెవెల్ పబ్లిక్ లో పోతా ఉంటే మీకు అక్కడి నుంచి ప్రెషర్ వస్తుంది. నా ప్రెషర్ చాలకపోతే ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఆల్ మినిస్టర్స్ హ్యాస్ టు లెర్న్. కొత్తగా వచ్చిన మినిస్టర్స్ కూర్చొని ఏం చేయాలని ఆలోచించండి. మీరు కూడా, మీరు కానీ మీ సెక్రటరీస్ కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ, యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ల్యాప్స్ ది ఫండ్స్. ట్రైబల్ వెల్ఫేర్ లో కూడా 185 crores మీరు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టారు, 118 కోట్లు వచ్చింది. చెప్పండి సార్. నెక్స్ట్ వచ్చేసి మనకు మదర్ శాంక్షన్ 75% రాకుండా బట్ 50% మినిమం వచ్చినవి సార్. 2 quarters వచ్చినాయి, 3rd quarter రానివి ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్ డిపార్ట్మెంట్ వారీగా. దిస్ ఇస్ దేర్ సార్. ఇది మొత్తం కలిసి అవి ఖర్చు పెడితే ఇది ఇస్తారు అంతవరకు. ఎక్స్పెండిచర్ 75% మినిమం చేయాలి సార్ మనకు ఉన్న మదర్ శాంక్షన్ లో. చేస్తే నెక్స్ట్ మదర్ శాంక్షన్ వాళ్ళు ఇస్తారు సార్. ఇప్పుడు దీనికి ఏమంటారు మీరు? హెల్త్ అండ్ హెల్త్ 28% చూపిస్తున్నారు. సార్ యాక్చువల్గా ఆల్రెడీ ఒక 124 crores బిల్స్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఫైనాన్స్లో ఉంది సార్. ఇంకా 186 crore బిల్స్ కూడా అప్లోడ్. యూ గో అండ్ సిట్ విత్ దెమ్. ఇఫ్ దే ఆర్ నాట్ లిజనింగ్ యూ కమ్ బ్యాక్ టు మీ. బట్ నో ఎక్స్క్యూజ్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. ఎయిదర్ మీ ఆఫీసులో మీరు హ్యాపీగా ఉండాలంటే అన్ని పని చేస్తూ ఉంటారు, లేదంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోయి కూర్చోండి, లేకపోతే మా ఆఫీస్కి పోయి కూర్చోండి. నేను ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్. అంతేగాని మీరు ఎన్ని ఎక్స్క్యూజ్ చెప్తే మాత్రం ప్రోయాక్టివ్, నాట్ రియాక్టివ్. బీ క్లియర్. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ సార్ అవుతుంది సార్, ఎస్టిమేషన్ వస్తుంది సార్. అది చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫైనాన్స్ పంపించాను సార్, అది సార్ట్ అవుట్ అయింది సార్. ఇష్యూస్ మ్యాపింగ్ సార్, అది పోతుంది సార్. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, మళ్ళా చెప్తున్నా. ఇంకొకసారి మాత్రం నేను ఇందలుచుకోలేదు. నేను ఇంక మిమ్మల్ని చాలా గట్టిగా ఉంటా. దెన్ వాట్ అబౌట్ అనిమల్ హస్బెండరీ? సార్ 28 crores బిల్స్ ప్రజెంట్ చేస్తున్నాం సార్. ఎప్పుడయ్యా సార్? 2 daysలో ప్రజెంట్ చేస్తున్నాం సార్. ఇంతవరకు ఎందుకు చేయలేదు? 15 రేపు వస్తా ఉంది. రేపు నుంచి హాలిడే పోతున్నాను. సంక్రాంతి పోవా మరి? ఎప్పుడు చేస్తావు? 13% చేసావు. బీ క్లియర్.
ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ ఇట్ సీరియస్లీ. మీ వల్ల ఎడా డిపార్ట్మెంట్స్ వల్ల కాకపోతే నేను ఐఎమ్ వెరీ క్లియర్, 1 or 2ని పోస్టింగ్ ఇవ్వకుండా వరకు పెట్టేస్తా. ఆ స్టేజ్కి వస్తా నేను. అది చెప్తే తప్ప మీకు అర్థం కావడం లేదు. మొక్కబడిగా నేను రివ్యూల్ చేయడం లేదు ఇక్కడ. మిమ్మల్ని మోటివేట్ చేయాలనుకుంటున్నాను. మోటివేట్ చేసిన తర్వాత వినకపోతే గట్టిగా కూడా చెప్పాల్సి వస్తుంది. మెసేజ్ షుడ్ బి స్ట్రాంగ్. స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా దీంట్లో కూడా 0% ఎక్స్పెండిచర్, బీ క్లియర్. ఇష్యూ రిజాల్వ్ అయింది సార్. ఈరోజు 100 కోట్లు అప్లోడ్ చేశాం సార్. రేపటికల్లా మాది అయిపోతుంది సార్. బిల్స్ రెడీగా ఉన్నాయి సార్. అగ్రికల్చర్ మార్కెట్ 8 ఒకటి 98% చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 58, 75 కావాలి ఇది కూడా. దెన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఏంటమ్మా మీరు ఓన్లీ 70%. సార్ మాకు బీఆర్ఓస్ కొంచెం లేట్ అయింది సార్. ఈ వీక్ అప్లోడ్ చేసేస్తాం సార్. నో ఎక్స్క్యూజెస్, బీ క్లియర్. మళ్ళా మీరు మీ డబ్బులు తీసుకొచ్చి మంత్ ఎండ్ లోపల ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు అప్డేట్. ఈ మంత్ ఎండ్ లోపల యూ హ్యావ్ టు డ్రా ది మనీ 100%. నెక్స్ట్ 15th ఐఎమ్ వెరీ క్లియర్. March 15th కంతా మీరు ఖర్చు పెట్టేసి యూ హ్యావ్ టు గో అగైన్ ఎక్స్ట్రా ఫండ్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్. కన్జ్యూమర్ అఫైర్స్ 12% ఓన్లీ. సార్ 38.89 crores బిల్స్ ఫైనాన్స్ లో పెండింగ్ ఉన్నాయి సార్. ఇవాళ క్లియర్ చేస్తారన్నారు సార్. సో ఆఫ్టర్ దట్ రిమైనింగ్ బిల్స్ సార్ విల్ బి పుట్టింగ్ ఇన్ 3-4 days టైం సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 92% ఖర్చు పెట్టారు. 100% డ్రా చేయండి. అది కాకుండా ఇంక నెక్స్ట్ సార్ ఇది మదర్ శాంక్షన్ లెస్ దాన్ 50% ఉన్న కొన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్ కొన్ని డిపార్ట్మెంట్స్లో. 50% అండ్ లెస్ సార్. అంటే శాంక్షన్ 50%కి వచ్చారు. ఎస్ సార్. వీళ్ళేంటి స్కూల్ ఎడ్యుకేషన్ అగైన్ సార్ ఇది 3rd ఇన్స్టాల్మెంట్కి రెడీ అయ్యాం సార్. ఇప్పుడు ఫ్యూ డేస్ బ్యాక్, ఒక 4-5 days బ్యాక్ డబ్బులు రిలీజ్ చేశారు. రేపు ఈవినింగ్ కల్లా మాకు 2nd అయిపోతుంది. అండ్ ఎల్లుండి కల్లా మేము వీఆర్ సబ్మిటింగ్ ఫర్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ సార్. సోషల్ వెల్ఫేర్ సార్ రీసెంట్లీ యాక్చువల్గా మదర్ శాంక్షన్ రీసెంట్లీ మైగ్రేట్ అయ్యాం సార్. అందుకని శాంక్షన్స్ ఇలా వచ్చినాయి సార్. సో 3rd and 4th వచ్చేస్తాయి సార్ మాకు. పంచాయత్ రాజ్ Sir, it is mostly JJM extension, sir. So we will be able to take care of it, sir, once it is extended. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 0. నారాయణ గారు మీ సెక్రటరీ మీరు కూర్చోండి. నాకు తెలియదు ఇవన్నీ ఇంకా మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇది చేయడం కరెక్ట్ కాదు. స్కిల్ డెవలప్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ కూడా 39,900. అగ్రికల్చర్ మార్కెటింగ్ 65. For 2nd installment 65A. Skill development, entrepreneur, this is the 15%. ఉన్నాడా MD? ఎస్ సార్, ఎస్ సార్. ఇది కూడా ఆన్ ట్రాక్ సార్. మేము బిల్స్ రెడీ. ఎన్ఆర్ఎల్ఎం సార్ అది స్కిల్ డెవలప్మెంట్. అది ఎన్ఆర్ఎల్ఎం సార్, మీది కాదు. ఇట్ ఇస్ ఎన్ఆర్ఎల్ఎం సార్. ఇట్ ఈస్ విత్ సర్ప్. లేడా MD? ఎన్ఆర్ఎల్ఎంలో మేడం 207 crores మదర్ శాంక్షన్ వచ్చింది. 49 crores వచ్చింది. మేము మదర్ శాంక్షన్ ఇంకా రావాల్సి ఉంది. దిస్ ఇస్ అండర్ NKSP, ఐ థింక్ SCP. ఇది చేస్తున్నాం సార్. మనకి గ్రామ్నిధి పోర్టల్ అని MORT వాళ్ళు చాలా డీటెయిల్డ్ అండ్ కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేశారు సార్. బిల్స్ అప్లోడ్ చేస్తున్న కొద్దీ మళ్ళీ దే ఆర్ గెటింగ్ రిజెక్టెడ్. మీరు ఏమన్నా ఉంటే మీరు కూర్చొని ఢిల్లీకి వెళ్ళినాము, కూర్చొని వర్కౌట్ చేసుకొని గెట్ ఇట్ చేస్తున్నాం సార్. అంతేగాని నాకు ఇంకా దాన్ని లేట్ అయ్యేదానికి ఏమాత్రం మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే గో టు ఢిల్లీ. యూ ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఫైనాన్స్, గో అండ్ సిట్ విత్ దెమ్. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 82%. ఇది కూడా మీరు డ్రా చేయాలి. 50% లోనే ఉన్నారు. అది కూడా 82% ఇచ్చారు. ఇంకా మిగిలిన డ్రా చేయలేదు మీరు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇక్కడ కూడా చాలా వీక్ గా ఉన్నారమ్మా మీరు. 2%. బీ క్లియర్. సార్ దీనిలో కొన్ని పాలసీ చేంజెస్లో ఉన్నాయి సార్. క్రషెస్ కానీ ఇంకొక హౌసెస్ది కానీ శిశుగృహాస్ సార్, దాన్ని చేంజ్ చేసుకొని అప్పుడు ఇస్తారు సార్. మాకు మదర్ శాంక్షన్ అందుకే లేట్ అయింది సార్. దీంట్లో మీరు ఏం చేయాలి, మళ్ళీ ఖర్చు పెట్టాలి కదమ్మా. ఖర్చు పెడితే కదా మీకు వచ్చేది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్. దృష్టి పెట్టండి మీరు. కలెక్టర్, నేను రొటీన్గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడితే అందుకే నేను చెప్పేది పీయూష్ కూడా ఇంకా ఓపెన్ చేస్తారు కాకుండా అకౌంటబిలిటీ. అనిమల్ అండ్ హస్బెండరీ